ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో గ్రామ దీప్ స్వచ్ఛంద సంస్థ జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. దెందులూరు గ్రామస్తులంతా ఒకే చోట చేరి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్నారు. ఊరంతా ఏకమై భోగి మంటలు వేశారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లను చేశారు. పూర్వకాలంలో తెలుగు ప్రజలు వాడే వస్తువులను ఈ వేడుకల్లో ప్రదర్శనగా ఉంచారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బయ్య చౌదరి పాల్గొన్నారు. ప్రతి ఊరు వాడ ఇలా ఉమ్మడిగా పండుగను జరుపుకోవాలని ఎంపీ ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గంగేశ్వర వారు, హరిదాసుల వారు ఇద్దరు, అలాగే మన పార్లమెంటు ఏలూరు జిల్లాలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులకు భోగి పళ్లు పోస్తూ పెద్దలు వారికి ఆశీస్సులను అందజేశారు. సాంప్రదాయ రీతిలో శాస్త్రోక్తంగా వేడుకలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం దెందులూరు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతి పండగ అంటేనే సరదాల పండగ. 3 రోజుల పాటు ఈ పండుగను ఊరు వాడ పిల్ల పెద్ద అందరూ కూడా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండుగల్లో మొదటిది భోగి. భోగి రోజున చిన్నపిల్లలకు అంటే 8 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు వేసి వారికి దిష్టి తీసే విధంగా కూడా ఈ కార్యక్రమాలంతా కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ భోగి పండగ సందర్భంగా పిల్లలకు భోగి పళ్ళు వేస్తూ కూడా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు ఈ భోగి పళ్ళు వేయడానికి కారణం ఏంటి, విశిష్టత అనేది కూడా మనం అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళని అడిగి తెలుస్తున్నాం. ఏమ్మా, అంటే ఈ భోగి పళ్ళు యొక్క విశిష్టత ఏంటి? భోగి పళ్ళు చిన్నపిల్లలకి ఎందుకు వేస్తారు? ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి? ఇది అనాది కాలం నుంచి ఉన్న ఆనవాయితీ. ఈ భోగి రోజున పిల్లల్లో ఉండే దిష్టి పోవటానికి ఇది 1వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం వరకు పిల్లలకి ఈ భోగిపళ్ళు నుంచి దిష్టి తీస్తారన్నమాట. ఈ భోగిపళ్ళలో బదరీ ఫలాలు అంటే రేగుపళ్ళు, ఇది సూర్యప్రధానమైన పండు అన్నమాట. ఈ పండు వలన పిల్లల్లో ఉండే దిష్టి పోతుందని వీటితో పాటుగా రాగి నాణ్యాలు, పువ్వులు, అక్షింతలు వీటిని కలిపి శనగలు వీటి 5టిని కలిపి పిల్లలకి దిష్టి తీస్తారనమాట. ఈ దిష్టి తీసే కార్యక్రమం వల్ల వీళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండి చక్కగా పెరుగుతారని చెప్పి, చక్కటి బుద్ధి కుశలత అన్నీ పెరిగి చక్కగా ఉంటారని చెప్పి సంవత్సర కాలంలో ఈ భోగి రోజున ఈ భోగి పళ్ళు తీసి వాళ్ళలో ఉన్న దిష్టి పోవటానికి ఈ పెద్దలు పెట్టిన ఆనవాయితీ. ఇది తరతరాల నుంచి కొనసాగుతూ ఉంది. అలాగే మరి కొంతమంది పిల్లల తల్లులు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఇంతమంది పెద్దల సమక్షంలో మా పిల్లలకి ఇక్కడ భోగిపళ్ళు పోయడం చాలా ఆనందంగా ఉందండి. కొత్తగా ఈ సంవత్సరం ఇక్కడికి అందరి మధ్యలోకి వచ్చి సంక్రాంతి పండుగ జరుపుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. చిన్నపిల్లలకు భోగి పళ్ళు వేయటం వల్ల వాళ్ళు ఆరోగ్యాలతో మంచి పెరుగుదలతో మంచి పుష్టిగా పెరుగుతారని చెప్పి కూడా ఒక నానుడి ఉంది. ఆ మేరకే పెద్ద ఎత్తున ఈ భోగి పండుగ సందర్భంగా భోగి పళ్ళు కూడా చిన్నపిల్లలకి వేస్తున్న పరిస్థితులు అయితే కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. విడుదల ప్రసాద్తో శ్రీనివాస్, టెన్ టీవీ, ఏలూరు జిల్లా దెందులూరు నుంచి.